మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మాకు తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో ఆప్షన్లో గోల్డ్ వస్తే తీసుకున్నారు. ఆప్షన్లో కూడా గోల్డ్ ఉంటుంది కదా, కట్టలేని వాళ్ళు డిఫాల్టర్స్ ఎన్పిఎస్ ఎస్ అలా తీసుకున్నారు. తీరా తీసుకొని ఇంటికి వచ్చాక తెలిసింది ఏంటంటే అది గిల్టీ అనేసి. అంటే ఎలా సార్ ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి? ఎందుకు ఎలా మోసపోతూ ఉంటారు అంత అలాగా? ఇప్పుడు చేసుకున్నోడికి చేసినంత మహాప్రభు అంటారు. అంటే మనం ఏ పని చేసినా కొద్దిగా క్యాలిక్యులేటెడ్గా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి, దాని మీద రీసెర్చ్ చేయాలి, కనుక్కోవాలి. ఇది కొత్తదేం కాదు, మనం చాలా నడుస్తుంది. ఇప్పుడు కొద్దిగా లైమ్ లైట్లో తెలిసి ఉంటుంది, నాకు అంత ముందే తెలుసు. జనరల్గా ఏంటంటే చీట్ చేయడానికి అలవాటు ఏదో ఒక విధంగా ఎత్తుక్కుంటాడు. ఏదో విధంగా ఇప్పుడు మీరు చూస్తే చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్లో లక్షలు, ఒక అబ్బాయి 16 లక్షలు డెబిట్ చేసి ఉంటే, ఎంత 6-7 సంవత్సరాల కుర్రాడు, తెలియదు 16 లక్షలు, చిన్న పూర్ ఫ్యామిలీ. సో నేనేమంటానంటే మనం ఏం చేస్తాం అనేది మనకి అవగాహన ఉండి చేయాలి. జనరల్గా ఈ కేసులో నాకు అనిపిస్తుంది ఎలా జరిగి ఉండొచ్చు అంటే, ఒక వే, చాలా వేస్ ఉండొచ్చు. ఇది ఒక వే ఏంటంటే, మీరు ఈ లోన్లో బ్యాంక్ లోన్లో కొని ఉంటారు. ఆప్షన్ అంటే జనరల్ బ్యాంక్ వేస్తారు, ప్రైవేట్ అంత వేయరు, ఎవరు వేసినా కొనరు. సో ఆన్లైన్లో బ్యాంక్ మీద మనకి 120% నమ్మకం. బ్యాంక్ వాళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళు చూసే పెట్టుకుంటారు కదా అనేది నమ్మాలి, భరోసా. నేషనల్ బ్యాంక్ అంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులు అంటే కొంచెం డీవియేషన్. గవర్నమెంట్ బ్యాంకులో ఇవాళ ఒకటి ఉంటే రేపు ఒకటి ఉంటే రేపు ఎల్లుండి ఇంకోటి, మేనేజర్లు అది మారిపోతుంటారు. అయితే దీంట్లో మెయిన్ బేస్ గోల్డ్ మంచిదా కాదని ఎలా ప్రూవ్ చేస్తారు? మీకు ఐడియా ఉందో? ఎలా తెలుసుకోవాలి? ప్యూరిటీ చెక్ చేస్తారు కదా సార్. మిషన్లు కూడా మేనేజబుల్లే కదా, మనమే కదా, కంప్యూటర్ కానీ మిషన్లు కానీ అన్నీ మనం కనిపెట్టినాం కదా. ఇప్పుడు కూరగాయలు కొంటారు, ఉల్లిపాయలు 100కి 4 కేజీలు అంటే బయట నుంచి 2 కేజీలు వస్తే 4 కేజీలు అయినా మనం తెలుసుకుంటాంగా. అందరూ సగం పాడైపోయిన ఉంటే కింద ఏదో అడ్జస్ట్ చేస్తాడు, చూస్తే మీరు చూడండి ఎప్పుడైనా దొరికిపోతాడు. మన దాని ఒకటి తక్కడ ఈక్వల్ ఉండదు అంటే. ఇంతకుముందు మాన్యువల్గా చేసేవారు, తరాజు అంటారు ఇట్లా. ఇప్పుడు ఎలక్ట్రానిక్లో కూడా చేస్తున్నారు. ఎంత ఫుడ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, స్టిల్ దే ఆర్ డూయింగ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అప్రైజర్ నాకు ఉంటాడు బ్యాంకులో, ఆయన చెక్ చేస్తాడు గోల్డ్ పర్సంటేజ్. ఎలా చేస్తాడు? గోల్డ్ కొద్ది ఇలా గీకుతాడు ఒక రాయి మీద, ఆ అనుభూతితో చెప్తాడు ఇది 70% ఉంది, 80% ఉంది, 90. అది చెక్ చేసి ఓకే అంటే వాళ్ళు వాల్యూ కడతారు. జనరల్ 100, ఇప్పుడంటే హాల్మార్క్ వచ్చాక 100%. అంతకుముందు 100 ఇచ్చేవారు, 60, 70. కొంతమంది మాడివాడి మట్టి అన్నీ పెట్టి అరుగుదల ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వర్క్ పని వాళ్ళు ఉన్న లేబర్, వాళ్ళు గోల్డ్ ఉన్న అరుగు తొలగింది కాస్త కొద్ది తగ్గిపోతుంది, 10-20% తగ్గిపోతుంది. ఇక్కడ అప్రైజర్ మెయిన్ ఫోకస్. అప్రైజర్ కరెక్ట్గా చెబితే కంపెనీ మోసపోతుంది. అమ్ముకున్నాడైనా మోసపోతారు, కొనుక్కున్నాడు పోతారు. సో 2 రకాల స్కామ్లు ఏంటంటే, వాళ్ళు ఎవరైతే గోల్డ్ ఓనర్స్ లాకర్లో పెట్టుకుంటారో అక్కడ కూడా స్కామ్ జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు చేయొచ్చు, పెట్టుకునే వాళ్ళకి కూడా. ఎలా చేస్తారంటే అక్కడ రిప్లేస్ చేస్తాం. ఓకే, సేమ్ ఐటమ్ మోడల్స్ బయట చేస్తారు కదా. అవును. ఎప్పుడైనా గిల్టీ గోల్డ్ బాగా మెరుస్తుంది, మీకు ఒరిజినల్ బంగారులా కనిపిస్తుంది. అవును, ఒరిజినల్ బంగారం అంత మెరదు. ఇప్పుడు ఈ మధ్యలో యాంటిక్ పీస్ అని వచ్చాయి, అసలు షైనీ మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో వాట్ ఐమ్ సేయింగ్, ఇక్కడ ఎలా పాసిబిలిటీ అంటే, ఎవరైతే లోన్ పెట్టారో ఇంటెన్షనల్లీ ప్లాన్ మంచిగా ప్లాన్ చేసుకున్నారంటే, ఇది మోసం చేయాలనే ఉద్దేశంతో దాన్ని గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. ఓకే, లోన సిల్వర్ కాపర్ పెట్టి పైన గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. వెయిట్ అంతే ఉంటుంది. మీకు తెలియదు, మీరు తీలేరు కదా లేయర్ని. అయితే అప్రైజర్ గీసినప్పుడు పైన ఆ గీసిన మందం మంచి గోల్డ్ పెట్టాడు, ఆ గోల్డ్ మీద నేను చెప్పేశాడు. అలా చెప్పకూడదు, బట్ చెప్పేశాడు. సో అక్కడ లూప్ హోల్ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కొనుక్కున్నాడు, మెల్ట్ చేసుకుంటే రియాలిటీ బయటపడుతుంది. లేతే కానీ సిల్వర్ కనిపించింది. కాంపోజిషన్ ఆఫ్ మెటల్ ఉంటుంది, అల్యూమినియం, కాపర్, గోల్డ్, ప్యూరిటీ, అదే దాని మీద మాట్లాడతారు. సో అక్కడ మోసపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు, కనుక్కొని మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు, నువ్వు తీసుకునే ముందు చూసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేము అంటున్నారు. నీ దగ్గరే మారిపోయిందేమో అని అనొచ్చు. మీరు మార్చేసారేమో మాకేం తెలుసు అండి. ఆయన మార్చడు, కానీ మార్చేశారు అంటారు. ఇప్పుడు ఆయన ఏంటి లీగల్గా పోతున్నాడు. లేకపోతే ఇప్పుడు ఆయన 10 లక్షలు 12 లక్షలు పెట్టి 12,80,000 గోల్డ్ మోసపోయాడు.
సో దట్ ఈస్ ఎ క్లియర్ ఇంటెన్షన్ దట్ పీపుల్ క్యాన్ బి చీటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎస్ అంటే సార్ ఇప్పుడు ఆప్షన్ లో మనం ప్రీవియస్ గా ఒక వీడియో చేసి ఉన్నాం దీని మీద. ఆప్షన్ లో బ్యాంక్ ఆప్షన్ లో ఇల్లు ఉంటాయి కదా, హౌసెస్ కానీ గోల్డ్ కానీ తీసుకోవచ్చా అని ఒక వీడియో చేసాం కదా. ఆప్షన్ లో వచ్చే గోల్డ్ కొనే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి సార్ అసలు? మీరు చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఇప్పుడు నేను చెప్పాను, మీ అబ్బాయి అమ్మాయి అన్నారు అనుకోండి, వాళ్ళు మంచోళ్ళు కాదని మీకు తెలుసు, కానీ పెళ్లి చూపులు ఏం చెప్తాం మనం? మంచోళ్ళు అని చెప్తాం. మందు వాసన చూడండి అంట, ప్యాక ముక్క ఎప్పుడు చూడలేదండి లైఫ్, మొత్తం రోజు ఆడేది ప్యాకే అని చెప్తాం మనం. సో అలాగా బ్యాంక్ వాళ్ళు కూడా తెలియదేమో ఈ ఫ్యాక్టర్. అప్రైజర్ అంటే ఇప్పుడు నేను అప్రైజర్ మేనేజ్ చేసాను. ఎనీథింగ్ కెన్ బి మేనేజ్ ఇన్ ఇండియా. డబ్బు పైసామే పరమాత్మ. ఇంతకుముందు మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇప్పుడు మారిపోయింది మనీ మేక్స్ ఆల్ థింగ్స్. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ హియర్ బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ మేనేజ్ చేస్తాం, నీకు ఇంత ఇస్తా ఉంటే అందరూ లాంగ్ రోడ్. కొంతమంది టెంప్ట్ అవుతారు. లక్కీ భాస్కర్ బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? లక్కీ భాస్కర్ ఉన్న జీవితం ఎన్నో నేర్చుకోవచ్చు. వాళ్ళ ఫాదర్ అని చెప్పబోతే జైల్లోకి వెళ్ళేవాడు. ఆయన ఏమన్నాడు, గేమ్ అక్కడ మొదలు పెట్టావని కాదు, ఎక్కడ ఆపాలో తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ నో చెప్పాలో తెలియాలి. ఇక్కడ కూడా బ్యాంక్ మేనేజ్ చేస్తే అయిపోతాయి. సో ఈ విధంగా యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో జరగడానికి మనం కేర్ఫుల్ అంటే ఎలా అంటే చెక్ చేసుకోవాలి. వాళ్ళ ముందే వాళ్ళతో తీసుకెళ్ళి ఆ మిషన్ ఉంటుంది, ధర్మకాంటాలు ఉంటాయి, అక్కడ వెయిట్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ షాప్లో మెషిన్స్ వచ్చాయి. మెషిన్లో పెడితే ఆర్నమెంట్ ఎంత వస్తుంది, ఎంత సెల్లర్ ఉందో క్లియర్ తెలియదు. అది చేసారా లేదా తెలియదు ఈ పర్టికులర్ మీరు చెప్పిన కేసు, బట్ పాసిబిలిటీ ఈస్ దేర్. అదే అక్కడ చేసుంటే మీకు తెలిసిపోదు కదా. రిపోర్ట్ వచ్చినా రిపోర్ట్ చదవడం రావాలి మనకి అంత టైం ఎక్కడ ఉంది? అందులో అన్ని కొంతమంది తెలియదు కదా సార్, టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. సో అది రిపోర్ట్ తెచ్చినా అర్థం. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఉంటే కొంతమంది డిసీజ్ ఐడియా ఉన్నాడో చెప్తారు. డయాబెటిక్స్ ఒక ఆయన మనం చెప్పాడు, ఎంత ఉందంటే 400 ఉందండి ఫాస్టింగ్ అన్నాడు. 400 మరి ఎనీ టైం యూ కెన్ డై. ఉండాల్సింది 90-100 ఉండాలి ఫాస్టింగ్. సో అట్లా వాల్యూస్. సో ఈ రెండో వ్యక్తిని ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళతో సంప్రదించి తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.